టకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడ్డకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అనే దేశముల యాత్రికులకు శుభమని చెప్పి రైట్. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు వందనాలు. నీ ప్రియుడైన యేసుక్రీస్తుని ధ్యానించడానికి ఇక్కడికి చేరి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా సహోదరులు, నా వాక్యమును విని దాని చొప్పున గైకోని వారి అని మీరు ప్రభువా చెప్పినట్లుగా ఈ దినాల్లో నీ కుమారుని గురించి వినటానికి చేరి వచ్చేవారు మాత్రమే పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. మా నాలుక బహుగా ఆనందించునని, మా హృదయం ఆనందించునని, ఇదిగో మా శరీరము నిలకడగా ఉండునని స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం చదువుకున్నాం కదా. గత వారం మనం ఇందులో ఆత్మ వలని పరిశుద్ధత అనే మాట స్టడీ చేశాం. ఆత్మ వలన పరిశుద్ధత అంటే ఆత్మఫలంలో ఉన్న పరిశుద్ధతనా, లేదా పరిశుద్ధులు అనే పరిశుద్ధత? చెప్పండి. ఆత్మఫలంలో ఉన్న పరిశుద్ధతనా, లేదా సువార్త ద్వారా వచ్చిన పరిశుద్ధులు అనే పరిశుద్ధత? ఏది ఏమండి చెప్పాలి? సువార్త వలన వచ్చిన పరిశుద్ధులు అనే పరిశుద్ధతనా, ఆత్మఫలములో కలిగే పరిశుద్ధతనా? సువార్త వలన కలిగిన పరిశుద్ధులు అనే పరిశుద్ధత. ఎందుకంటే ఈ వచనం చదివి వెంటనే పొరపాటు పడకూడదు. ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారంటే అది ఆత్మ ఫలం కాదు. ఓకే, ఈ అధ్యాయంలో ఆత్మఫలము అనే పరిశుద్ధత గురించి కూడా చెప్పాడు. చూడండి ఆ వచనం, 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఓకే, ఇంకోలాగా చెప్దామా? ఈ వచనాన్ని క్రొత్త నిబంధనలో ట్రాన్స్లేట్ చేయండి. ఆల్రెడీ క్రొత్త నిబంధనలో రాశాడు అనకుండా క్రొత్త నిబంధనలో వ్రాసిన ఇంకో వచనం ఉంది ఇలాగే సేమ్, దాన్ని ఇక్కడ పెట్టి చదవండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అనేది క్రొత్త నిబంధనలో రాస్తే ఏమంటాడు? మీరు పరిశుద్ధులై ఉన్నారు కనుక పరిశుద్ధంగా ఉండండి అంటాడు. పరిశుద్ధులు అనేది పొజిషన్, పరిశుద్ధంగా ఉండండి అనేది ఫ్రూట్ కదా. మీరు ఎవరైనా చెప్తారా పరిశుద్ధత అనే ఫలం ఎక్కడ ఉంది బైబిల్లో? రెఫరెన్స్ చెప్పాలి. సిస్టర్స్ చెప్పండి. రోమపత్రిక 6వ అధ్యాయం 22. వెరీ గుడ్. పరిశుద్ధులు అనే స్థితి ప్రతి పత్రికలో ఉంది. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ హోలీ వన్. ఓకే, పరిశుద్ధుడే. అయితే పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉండాలి అనే పరిశుద్ధత ఫలం. శాంక్టిఫికేషన్ ఈజ్ ద ఫ్రూట్ అన్నమాట. పరిశుద్ధత అనే ఫలం. మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ వలని పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధులు అని అర్థం. ఓకే, అందరికి అర్థమవుతుందో వాక్యం? వింటున్నారా అందరూ? ఇక్కడ వచ్చారా? ఇక్కడ ఉన్నారా? ఇంకా రావాలే ఎవరైనా ఇక్కడికి వచ్చారా అందరూ? రైట్. ఆత్మ వలన పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధులనే స్థితి. మళ్ళీ ఫలం అంటున్నాడు. ఏనండి, జాగ్రత్తగా ఇక్కడే ఉండండి. పరిశుద్ధులనే స్థితి, ఆత్మ వలని పరిశుద్ధత, పరిశుద్ధులు అనే స్థితి అన్నమాట. ఈ స్థితిని మనం కానీ నమ్మగలిగితే మనలో విధేయత అనేది కలుగుతుంది అన్నమాట. మన పొజిషన్ ఏంటో మనకు అర్థమైతే మనకు విధేయత కలుగుతుంది. విధేయత అనేది ఎందుకు కలగాలి అంటే చదవండి 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవటం ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు.
అంటే విధేయత చూపిస్తే ఏం కలిగిద్ది? యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడతాం. ఏమా ఆత్మల పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి? ఆత్మ వలని పరిశుద్ధత. హర్ష, ఆత్మ వలని పరిశుద్ధత అంటే ఏంటి? వెళ్ళేంట్రా ఇక్కడ కూర్చొని వాక్యం ఏంటలేదు వీళ్ళిద్దరా? చెప్పండి. పరిశుద్ధులనే స్థితి. ఈ స్థితిని నమ్మటం వల్ల ఏం కలిగిద్ది శంకరం? ఈ స్థితిని నమ్మటం వల్ల ఏం కలిగిద్ది? పరిశుద్ధత కలిగిద్దా? ఈపు విమానం మోత ఎక్కాలరా మీ అందరికైనా? నరేష్ గారు చెప్పండి. అది తర్వాత మీరు చెప్పేశారు. జాగ్రత్తగా వినండి. వాక్యం శ్రద్ధగా వినకపోతే నాకు మాత్రం మామూలు కోపం రాదు. ఎందుకంటే మీరు ఇంకా తర్వాత ఇంక వాక్యానికి పనికిరారు, చెప్పలేరు మీరు. ఇక శ్రద్ధగా వినాలా. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ వల్లనే పరిశుద్ధత అనేది పరిశుద్ధులనే స్థితి. ఈ స్థితిని నమ్మితే మనలో విధేయత కలుగుతుంది. ఈ విధేయత ఎందుకు అవసరం? యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడటానికి అవసరం. ఓకే, నెక్స్ట్, యేసుక్రీస్తు రక్తం వల్ల మనం అసలు ఎందుకు ప్రోక్షించబడాలి? హెబ్రీ పత్రిక 9:14 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఓకే, సో యేసుక్రీస్తు రక్తం ఎందుకు ప్రోక్షించబడాలి? మనస్సాక్షిని శుద్ధి చేయడానికి. వరుసగా చెప్పండి. ఆత్మ వలని పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధులు అనే పొజిషన్. మన పొజిషన్ నమ్మితే ఏం కలిగిద్ది? విధేయత కలిగిద్ది. విధేయత కలిగితే, ప్రోక్షించబడితే మనస్సాక్షి కలుగుతుందా? మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. వెరీ గుడ్ ఐజక్. మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే ఏం చేయాలి? విధేయులు అవ్వాలి. దానికి ముందు ఏం లేదా? రెండింటికి మధ్యలో మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే యేసుక్రీస్తు రక్తం వల్ల అక్క ఎక్కడ కూర్చోండి. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడాలి. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడాలంటే హర్ష విధేయులు అవ్వాలి. విధేయులు అవ్వాలంటే మన స్థితి మనకు తెలిస్తే చాలు. ఎలా చెప్పనా? ఒక భార్య తన భర్తకు లోబట్టడానికి తన భర్త ఏం చేశాడు అనేది అవసరం లేదు. తన భర్త పొజిషన్ ఏంటో అదే నా పొజిషన్ అని అనుకుంటే ఆ విధేయత చూపించగలుగుతుంది. ఇంకోటి చెప్పనా? భర్త ఎన్ని చేసినా, భర్త ఎన్ని అక్కర్లు తీర్చినా, ఎన్ని చేసినా కూడా భర్త పొజిషనే నా పొజిషన్ అని నమ్మని భార్యకి ఎప్పటికీ విధేయత కలగదు. ఓకే, అది వాస్తవంగా ఎగ్జాంపుల్. కానీ అసలు విషయం ఏంటి? మన స్థితి మనకు తెలిస్తే శంకర మనకేం కలిగిద్ది? నువ్వు ఇట్రా, బైబిల్ పట్టుకొని రా. కెమెరాలో పడతాడా? దగ్గర నా కుడి వైపుని కూర్చో. ఏరా దగ్గర రావడానికి భయపడుతున్నావు? సర్వోన్నతుడు నా జోలికి రావద్దు అన్నట్టు. ఇట్రా, ఇటు కూర్చో. తిరిగి నువ్వు ఆన్సర్ రాంగ్ చెప్పినప్పుడల్లా ఈపు మీద దెబ్బ తగిలిద్ది. ఎవరు రాంగ్ చెప్పినా శంకర్ని కొట్టేస్తాను. ఓకే, మీరు వినాలా. పరిశుద్ధులనే స్థితిని మనం నమ్మితే విధేయత అనే అనుభవం కలుగుతుంది. విధేయత అనేది కలిగితే యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడతాం. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడితే మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. మనస్సాక్షి శుద్ధి చేయబడితే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెడతాం. దాన్ని ఏమన్నాడు? నిర్జీవ క్రియలను విడిచిపెడతాం. హెబ్రీ 9:14. అది పేతురు పత్రికలో చెప్పాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 లేదా 19? 18 చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా. చాలు, విడిచిపెట్టాలంటే
మనస్సాక్షి శుద్ధ అవ్వాలా. మనస్సాక్షి శుద్ధ అవ్వాలంటే విధేయత చూపించాలి. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడాలా. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడాలంటే విధేయత చూపించాలి. విధేయత చూపించాలంటే మన స్థితిని మనం నమ్మాలి. పరిశుద్ధులు అనే దానిలో అభ్యంతరపడిన వాళ్ళు విధేయత చూపించరు, రక్తం వల్ల ప్రోక్షించబడరు, మనస్సాక్షి శుద్ధి అవ్వదు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టరు. మళ్ళీ ఇలా చెప్తాను, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన లేదా నిర్జీవ క్రియలు విడిచిపెట్టడంలోనే యేసుక్రీస్తు రక్త ప్రభావం ఏంటో మీకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మీలో మీకు ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు నమ్మగానే మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చాం? పాపం అనే స్థితిలోంచి బయటకు వచ్చాం. వచ్చినా కూడా మనలో ఏముంటాయి? వచ్చినా చెప్పండి. ఉంటాయి, నిర్జీవ క్రియలు ఉంటాయి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే మన మనస్సాక్షి ఇంకా బలపడలేదు. మనమంటే పరిశుద్ధులమే కానీ మన మనస్సాక్షి ఇంకా బలపడలేదు కాబట్టి ఆచారాలు చేస్తాం. అందుకనే చూడండి, ప్రభువుని నమ్మిన చాలామంది ఇంకెక్కడున్నారు? హెబ్రీ 9:10 శరీర ఆచారాలు, పేతృపత్రి 1:18 పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, హెబ్రీ 9:14 నిర్జీవ క్రియలు. అవన్నీ ఎందుకు మానలేకపోతున్నారు వాళ్ళు? మనస్సాక్షి శుద్ధి చేయబట్టలేదంటే వాళ్ళ విషయంలో ఏం ఉపయోగించబట్లా? రక్తం వినియోగించబడకపోతే వాళ్ళకి రక్తం విలువ ఏం అర్థమైంది? అందుకనే మనం అందరం కూడా ప్రభువుని నమ్మినప్పుడు వినియోగించబడిన రక్తం వేరు, విధేయత చూపిస్తుంటుండగా ఇంకా రక్తం వినియోగించబడటం వేరు. రక్తం వినియోగించబడే కొద్దీ దాని అమూల్యత మనకు అర్థమైపోద్ది. అందుకనే పేతురు 1:18 చదవండి మళ్ళీ. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు కానీ ఏంటండి రక్తం అమూల్యమైందని ఎప్పుడు అర్థమైంది? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెడుతున్నప్పుడు. ఎలా విడిచిపెట్టగలుగుతాం దాన్ని? బలమైన మనస్సాక్షి కలగడం ద్వారా. బలమైన మనస్సాక్షి ఎలా కలిగిద్ది? యేసుక్రీస్తు రక్తం వల్ల మనస్సాక్షి శుద్ధి చేయబడడం వల్ల. యేసుక్రీస్తు రక్తం వల్ల మనస్సాక్షి ఎలా శుద్ధి చేయబడిద్ది? యేసుక్రీస్తుకు విధేయత చూపించడం ద్వారా. విధేయత ఎలా కలిగిద్ది? బై బిలీవింగ్ ద పొజిషన్ దట్ వి గాట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనకు కలిగిన స్థితిని నమ్మటం ద్వారా. మళ్ళీ చెప్తాను అందరికీ, క్రీస్తునందు మనకు కలిగిన స్థితిని నమ్మితేనే విధేయత కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడతాం, మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెడతాం. అప్పుడే ఆయన యొక్క రక్తం యొక్క విలువ మనకు అర్థమైంది. అట్ ది సేమ్ టైం మనస్సాక్షి బలమైంది అనుకోండి, అంటే బలపడుతుంది అనుకోండి. హెబ్రీ 9:14 ఏం చెప్పాడు చదవండి ఇప్పుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం చదవండి. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఆ మనస్సాక్షి ఎందుకు ఉపయోగపడిద్ది? జీవము గల దేవుణ్ణి సేవించడానికి. అంటే ఇప్పుడు మీ మనస్సాక్షి కానీ శుద్ధి చేయబడితే మీరు ఏం చేస్తారు? జీవము గల దేవుణ్ణి సేవిస్తారు. ఓకే, జీవము గల దేవుణ్ణి మీరు సేవిస్తారు. రక్షణ, ఆరాధన అనండి. ఈ రెండు అంశాలు యోహాను సువార్త 4లో మనం చూస్తాం. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అనే మాట యేసు ప్రభు చెప్తారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం చెప్తారు? యథార్థమైన ఆరాధన. యోహాను 4:21 అయితే యథార్థముగా ఆరాధించువారు 24 ఆత్మతోనూ. అంటే రక్షణ తర్వాత అనుభవం ఆరాధన. కానీ రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఆరాధన అంటే అందరూ ఏమనుకుంటున్నారు? మేము రక్షించబడ్డం, ఆరాధన అంటే ఆదివారం వచ్చి ప్రభు వాళ్ళు తీసుకోవటం అనుకుంటున్నారు. అది ఆరాధన కాదు. ప్రభు బల్ల మూలంగా కలిగేది ఆరాధన. ఇప్పుడు ప్రభు బలలో ఏముంటుంది? ప్రభు శరీరం, ప్రభు రక్తం. వివేచిస్తే ఏమంటాం? ప్రభు శరీరం ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం, ప్రభు రక్తం ద్వారా కృపలోనికి ప్రవేశం పొందాం. అది ఏం జ్ఞాపకం చేస్తుంది? మన పొజిషన్. అదేం ప్రొడ్యూస్ చేస్తుంది? ఒబీడియన్స్. ఆ విధేయత ద్వారా ఏం కలుగుతుంది? క్రీస్తు రక్త ప్రోక్షణ. అది మన మనస్సాక్షిని కడుగుతుంది. అప్పుడు వచ్చేది ఆరాధన. అంటే ప్రభు బల్లను తినటం ఆరాధన కాదు, ప్రభు బల్ల మూలంగా కలిగేది ఆరాధన. ప్రభు బల్ల మూలంగా కలిగే ఆరాధన వివరించండి అంటే సిస్టర్స్ ఎలా చెప్తారు చెప్పండి? చెప్పండి. విడుదల పొందా,
ప్రవేశించాం అని నమ్మితే ఏం నమ్మినట్టు? అని నమ్మితే ఏం నమ్మినట్టు? మన స్థితిని నమ్మినట్టు. మన స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటి? నన్ను అంటే నా స్థితి, నేను అంటే ఏంటి? నా స్థితి. క్రీస్తు అంటే మన స్థితి. క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. మీరు చూడండి, ప్రభు వాళ్ళ దగ్గర వచ్చి అందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు చాలామంది? నేను చాలా పాపిని ప్రభువా, అపరాధిని యేసయ్యా పాటలు పాడుతున్నారు. అంటే వాళ్ళు ఆ బల్ల దగ్గర వాళ్ళ స్థితిని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదు. మీరు వినండి, మీరు జాగ్రత్తగా వినండి. ప్రభు బల్లను పెద్దవాళ్ళు ఆరాధన అని పెట్టారు, కానీ వాస్తవం ప్రభు బల్లని ఆరాధన అని అనకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారు, బల్లను తీసుకోవటమే ఆరాధన. బల్లారాధన అనే పదం కూడా కరెక్ట్ కాదు. ఓకే, బల్లారాధన అనే పదం వాడకండి. మన ప్రియులు కూడా ఎవరన్నా వాడితే బహిరంగంగా చెప్పకపోయినా మనం పర్సనల్గా బల్లారాధన అనే పదం లేదు. ప్రభు బల్లలో పాలు పుచ్చుకోవటం ద్వారా, ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా కలిగే మనస్సాక్షిలో నుంచి వచ్చేదే ఆరాధన. ఆరాధన వస్తే ఏం జరిగింది చూద్దాం. పేతురు రాసిన పత్రిక, ఇదే పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం చదవండి. వచనం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను, దాన్ని ఎలా చదవాలి? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ఆరాధించుచున్నారు. అర్థమైందా? మీరు ఆయన చూడకపోయినా ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఏదో ఒకటి ఉండాలి కదండి అంటారు లోకస్తులు. అందుకని మేము ఏం చేసామంటారు? ఒక పోలికతో ఒక రూపం చేసాం, కానీ మేము పూజిస్తుంది దీని కాదు, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే ఒక పోలిక అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుణ్ణి మనం చూడకుండానే ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి? ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తాను. మనకి బలమైన మనస్సాక్షి కలిగింది అనుకోండి, అక్కడి నుంచి మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడా? ఆ నడిపింపు అంతా ఆరాధనే. పరిశుద్ధాత్మ వల్ల పాడటం, పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడటం, పరిశుద్ధాత్మ వల్ల ప్రవర్తించడం, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్షిప్ అన్నమాట. హెబ్రీ పత్రికలో ఆరాధన అనే దాన్ని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. జీవించటమే ఆరాధన. వాస్తవంగా జీవాన్ని ఆరాధన ఫలం అనవచ్చు, కానీ ఇలా కూడా కరెక్టే. ఆరాధన అంటే ఏంటంటే ఆత్మ వలన నడిపించబడటమే ఆరాధన. ఆత్మ నడిపించాలంటే ఏముండాలా? వెరీ గుడ్. మంచి మనస్సాక్షి ఉండాలంటే ఏమవ్వాలా? యేసుక్రీస్తు రక్తము ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడాలా, అంటే రక్త ప్రోక్షణ జరగాల. రక్త ప్రోక్షణ జరగాలంటే విధేయత చూపించాలి. విధేయత చూపించాలంటే మన స్థితిని మనం మర్చిపోకూడదు. అసలు బైబిల్ ఏమంటాడంటే, ఎవడు లోకంతో స్నేహం చేయను వాడు దేవునికి శత్రువు అంటాడు కదా. ఎందుకంటే లోకంతో మీరు స్నేహం బాగా చేస్తున్నారంటే మీరు మీ స్థితిని మర్చిపోతారు. అసలు మన ఫ్రెండ్ లిస్ట్లో కూడా ఎవరు ఉండకూడదు? ఎక్కువ ఉండకూడదు. బాగా చెప్పావు, నిజమేనా ఇది? మన స్నేహితులు ఎక్కువ లోకస్తులు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవించేది అంతా కూడా వాళ్ళ స్థితిలోంచి వస్తుంది. కాబట్టి వాళ్ళ యాక్షన్స్ ఖచ్చితంగా మన యొక్క మనస్సాక్షి మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకని Hebrew 4:2లో మన ఫెలోషిప్ ఎవరితో చేయాలంటే, తరచుగా వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళతో ఎక్కువ ఫెలోషిప్ చేయాలి. ఓకే సిస్టర్స్, మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎక్కువ ఎవరి మాటలు వింటున్నారు, ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నారు? బ్రదర్స్ కూడా మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు? ఒక క్రైస్తవునితో స్నేహం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే లోకస్తునితో స్నేహం చేస్తే లోక సంబంధం ఏం చేస్తాడు? లోక సంబంధం అయినట్టు మాట్లాడతాడు అన్నాడు యోహాను పత్రికలో. ఏమన్నాడు? లోక సంబంధి అయినట్టు మాట్లాడతాడు. మాట్లాడితే మధు ఏమైంది? మాట్లాడితే ఇప్పుడే వెళ్ళి వచ్చేవా లోకంలోకి? ఇక్కడే ఉన్నావు ఇప్పుడు దాకా. లోక సంబంధి మాటలు ఏమైందండి? మనస్సాక్షి బలహీనమైపోద్ది, అపవిత్రమైపోద్ది, కల్మషంతో వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపించని దాన్ని ఏమనరు? ఆరాధన అనరు. ఫిలిప్పీ పత్రిక 3:3 మనకు తెలిసి ఆడికి వెళ్ళొద్దు, రెఫరెన్సుల కోసం వాక్యం చెప్పుకోవట్లేదు. ఆత్మ వలన ఆరాధించుట అన్నాడు. సో హోలీ స్పిరిట్ లీడింగ్ ఏ వర్షిప్. సో హోలీ స్పిరిట్ లీడింగ్ రిక్వైర్మెంట్ ఏంటి? గుడ్ కాన్షియస్నెస్, మంచి మనస్సాక్షి. దానికి మూలం క్రీస్తు రక్త ప్రోక్షణ. అసలు ఇప్పుడు
రక్తంతో ఏ పని లేకపోతే భూమి మీద రక్తం వదిలేటి? రక్తంతో ఎందుకు వెళ్ళాడు? Hebrews 9:12 రక్తంతో అక్కడి నుంచి పని ఉంది. ఆ పని ఏంటి? ఆ రక్తాన్ని మన మనస్సాక్షిని కడగడానికి వాడుతున్నాడు. తద్వారా పరిశుద్ధాత్మ చేత మనలను నడిపిస్తున్నాడు. ఎవరు? మన ప్రధాన యాజకుని బట్టి, మన పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన తండ్రికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ప్రధాన యాజకుడు పరిశుద్ధాత్ముడు. మీరు చూడండి, మీరు ఆయనను చూడకే ఆయనను మళ్ళీ ప్రేమించున్నారని చదువుతారు. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అందుకే మీరు ఆయనను చూడకపోయినను ఆయన ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చదవండి. చూడకయే మళ్ళీ విశ్వసించని చదువుతారు. అది చదవండి. మీరు ఆయనను కన్నులారా చూడకయే ఆరాధించుచు. వెరీ గుడ్. అది దేవుడు దీవించను కాక. నేను మీ ఆరాధనకి ఏముంది? ఆ ఫలమే పరిశుద్ధత అనే ఫలం. ఆ ఫలమే ఆత్మఫలం. దాన్ని మనం స్వాస్థ్యం అంటాం. సో ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా ఏముంటుంది? ఫలం, స్వాస్థ్యం. పరిశుద్ధంగా ఉండండి అని అందరూ చెప్తున్నారు, కానీ ఏం చెప్పట్లేదు? పరిశుద్ధులు అని చెప్పట్లేదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధులని. అది సువార్త? అది భిన్నమైన సువార్త. ధర్మశాస్త్రం చెప్తుంది ఏంటి? పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధులు అవుతారు. అది భిన్నమైన సువార్త. క్రీస్తు సువార్త ఏంటి? పరిశుద్ధులు మీరేం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులని మీరు నమ్మితేనే పరిశుద్ధంగా ఉంటారా? మధ్యలో అని చెప్పరా? పరిశుద్ధులని నమ్మితేనే విధేయత కలుగుతుంది. విధేయత కలిగితేనే యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడతాం. ప్రోక్షించబడితేనే మనస్సాక్షి కడగబడితేనే రాజేష్ ఆరాధన కలిగిద్దా? చూసారా? వింటున్నాడు అనుకున్నాను నేను. డమ్మీగాడు అయిపోయాడు. నువ్వు చెప్పరా? మళ్ళీ ఫస్ట్ నేను చెప్పనా? ఆత్మల పరిశుద్ధత అంటే ఏంటి? ఫలమా, స్థితా? వెరీ గుడ్. చెయ్యాలి. స్థితిని నమ్మితే ఏం కలిగిద్ది? బట్టి పట్టేసావా? విధేయత వల్ల ఏం కలిగిద్ది? రక్త ప్రోక్షణ వల్ల ఏం కలిగిద్ది? మంచి మనస్సాక్షి వల్ల నిర్జీవ క్రియలు విడిచిపెడతాం. మాత్రమే కాదు, జీవం గల దేవుణ్ణి సేవించడం ద్వారా ఏముంది? ఆరాధన ఫలం ఉంది. చెప్పు రాజేష్, ఫస్ట్ది చెప్పు. స్థితి, విధేయత అవుతాం. తర్వాత మనం రక్త ప్రోక్షణ చేస్తామా? యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ఏం కలిగిద్ది? మనస్సాక్షి శుద్ధి అయింది. నెక్స్ట్ నిర్జీవ క్రియలు విడిచిపెడతాం. అబ్రహాము జీవంగాల దేవుని సేవిస్తాం, ఆరాధిస్తాం. ఆరాధన తర్వాత ఆరాధన ఫలం అనుభవిస్తాం. వెరీ గుడ్. ఆరాధన ఫలం అనుభవించాలంటే ఆరాధించాలి. ఆరాధించడానికే మన స్థితి మనల్ని నడిపిస్తుంది. అందుకనే రోమా 7:6 ఏమన్నాడు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. చనిపోయిన వారమై విడుదల పొందితిమి గనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారం అంటే ఏంటి? ఆరాధించడానికి ఇచ్చిన స్థితి పేరేంటి? నవీన స్థితి. అదే పరిశుద్ధులు. అంటే పరిశుద్ధులుగా ఎందుకు చేశాడు? ఆరాధిస్తారని. ఆరాధిస్తే ఆరాధన ఫలాలు వచ్చేస్తాయి. ఎక్కువ ఫలాలు ఎవరిలో కలుగుతాయి? ఎక్కువ ఆరాధించేవారిలో. ఎక్కువ ఆరాధించాలంటే ఎక్కువ బలమైన మనస్సాక్షి ఉండాలి. ఎక్కువ బలమైన మనస్సాక్షి ఉండాలంటే రక్తం ఎక్కువ ప్రోక్షించబడాలంటే క్రీస్తుకి ఎక్కువగా లోబడాలంటే మన స్థితిని మనం ఎక్కువగా వింటూ ఉండాలి. రోమాపత్రిక 5:17 కృప బాహుళ్యం అన్నాడు, చూసారా? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం? అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అంటే సమృద్ధిగా దేవుని కృపను వినాలా.
ఎంత ఎక్కువగా మన స్థితిని వింటామో అంత ఎక్కువ ఫలితాలు చూస్తాం. మనం ఏం చేస్తున్నాం? ఫలాల్ని యాక్ట్ చేసేస్తున్నాం. ఫలాలను చాలామంది ఏం చేస్తున్నారు? యాక్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రేమ ఏంటి? ఫలం. గలతీ 5:22. ప్రేమ ఏంటి? ఫలం. ఇప్పుడు ప్రేమను యాక్షన్ చేయొచ్చా లేదా? ఎలా చేయొచ్చు? ఇప్పుడు కృపానిధి వచ్చాడు అనుకోండి, ప్రేమని యాక్షన్ ఎలా చేస్తాం చెప్పండి? మన సహోదరులను ప్రేమించాలి, ఆతిథ్యం చేయాలి. కాబట్టి కృపానిధిని ఏమంటాం? టిఫిన్ తిను, టిఫిన్ తిను, టిఫిన్ తిను, టీ తాగు, టీ తాగు, టీ తాగు, టీ తాగు, అన్నం తిన, అన్నం తిన, అన్నం తిన అంటాం. అప్పుడు కృపానిధి ఏమనుకుంటున్నాడు? అబ్బో అన్నయ్యకి ఎంత ప్రేమ అనుకుంటున్నాడు. నేను కూడా ఏమనుకుంటున్నాను? ఇంటికి వస్తే ఎప్పుడు టీ ఇచ్చేదాన్ని, టీ ఇచ్చేవాడిని అని చెప్పుకుంటారు. తర్వాత అప్పుడప్పుడు టిఫిన్ మా ఇంటికాడ తినేవాడు, టిఫిన్ తిని వెళ్ళేవాడా? వెళ్ళడం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం అదే. మరి మధ్యాహ్నం తిన్నాక వెళ్తాడా? వెళ్ళడం. మళ్ళీ రాత్రి మేమే పెట్టాలా? అంటే ఎంత చేసామంటే అర్థం ఏంటి? మేము చాలా ప్రేమ చూపించాం. ప్రేమ చూపించలేదు, ప్రేమను మనం యాక్షన్ చేసాం. అందుకని ఏమవుతుందంటే ఇది వాస్తవంగా లోపల నుంచి కలగలేదు కాబట్టి, అది మన ఎఫర్ట్తో చేసాం కాబట్టి ఆ తర్వాత దాని విషయంలో మనం అతిశయపడుతున్నాం. ఇందాక నేను దండగారులో చెప్పాగా, ఇవ్వటం కృపావరం. ధన్యతనా? అసలు నీకు మామూలుగా వాడకూడదా? షార్ట్లు వాడాలా? ఇవ్వటం కృపావరం. అధ్యాయం చెప్పండి. ఇవ్వటం కృపావరం అని ఎక్కడి నుంచి విన్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8, 9, 10, 9 అధ్యాయులు. ఓకే, 9వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది, చెప్పసఖ్యంగానే ఆయన వరమునికి వచ్చి దేవునికి స్తోత్రం కదా. ఇవ్వటం వరం. కానీ ఇప్పుడు చాలామంది ఎలా ఇస్తారు? దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలని ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు వరం కాదు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా అది భారంగానే ఉంటుంది. అయినా కూడా సణుకోకుండా దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడని భావంతో ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? కొంతకాలానికి ఇచ్చినవన్నీ చదువుతారు. ఇచ్చేటప్పుడు మాత్రం చదవద్దు అంటారు, ఇచ్చినప్పుడు మాత్రం చదివింపులు వద్దు అంటారు. ఆ తర్వాత మాత్రం తర్వాత ఇచ్చినవన్నీ లిస్టు చెప్తారు. అంటే అది వరంతో జరిగిందా, భారంతో జరిగిందా? నువ్వు అర్థమైందిరా తమ్ముడు. ఇప్పుడు నువ్వు వాక్యం వరంతో అంటున్నావా, భారంగా అంటున్నావా? అయ్యి దేవుని స్తోత్రం. వరం, వరం, వరం. ప్రేమ కూడా ఫలము లేదా వరం. ఫలం అంటే గలతీ 5:22, వరం అంటే తిమోతి 2వ పత్రిక 1:7 అన్నాడు కదా. కృపావరంలో ఏముంది? శక్తి, ప్రేమ. అందులో ప్రేమ వరం కూడా. సో లవ్ అనేది గిఫ్ట్గా ప్రొడ్యూస్ అయ్యేంత వరకు కనిపెట్టండి. నేనేం చెప్తానంటే, అసలైంది రానంత వరకు యాక్షన్ చేసాం, అసలైంది వచ్చాక అసలైంది వాడదాం. దిద్దుబాటు జరిగే కాలం వరకు ప్రేమను ఏం చేశారు? అందరూ యాక్షన్ చేశారు. విధేయతను కూడా ఏం చేశారు? చూడండి, కొంతమంది వంగి నడిస్తే ఏమంటారు? అమ్మో సహోదరుడు చాలా దీనుడు, సిస్టర్ చాలా దీనురాలు. ఆమె ఎట్టునే ఉంటుంది అనమాట. ఇలాగే అన్నా వందనాలు అన్నా అంటుంది అనమాట. అన్నా వందనాలు అన్నా అంటది, వెనకాల మొత్తం డిగ్గింగ్ అనమాట. గోతుల మీద గోతులు తీసేద్ది లోతులకి. అర్థమైందా? అంటే వీళ్ళందరూ ఎవరు? విధేయులు కాదు, విధేయతను యాక్షన్ చేస్తున్నారనమాట. మనం ఏమనుకోవాలి? అమ్మో సిస్టర్ దించిందాలా పైకి ఎద్దంటే ఎంత విధేయురాలను. విధేయత అనేది ఇప్పుడు ఇది విధేయత అనుకో, ఇంకా విధేయత చూపించాలంటే ఎలా ఉండాలా? ఇంకా చూపించాలంటే వంగి నడుపుతారా? అది యాక్షన్స్. వాళ్ళు ఏమంటారు అంటే సూపర్ స్టార్స్ అంటారు. ఏమంటారు? మన ప్రభు మార్నింగ్ స్టారు, మన ప్రభువులో ఉన్నవన్నీ యాక్షన్ చేస్తున్న వాళ్ళు సూపర్ స్టార్లు. మీరందరూ సూపర్ స్టార్లుగా ఉండకుందురు కాక. మనం యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అవర్ ఇన్హెరిటెన్స్, ఇట్స్ అవర్ ప్రాపర్టీ. అది మన వాగ్దానం, అది మనకు వారసత్వం. కాబట్టి నేనేమంటానంటే, నిజంగా మీలో ఒరిజినల్గా ప్రేమ కలగకపోతే ప్రేమించకండి, అసలు యాక్షన్ చేయకండి. రియాలిటీ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. చేయగలుగుతారా? మొన్న ఒకరోజు ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట వాక్యంలోనే. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, అసలు వాళ్ళు వరం లేదు, వరం లేని వాళ్ళు డిస్కషన్ అది. నేను అంటున్నాను, అసలు వీళ్ళు ఏం చెప్తారని, ఆరాధన కూడికి ఎలా జరిగించాలనే దాని మీద వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఆ డిస్కషన్లో ఒక ఆయన అంటాడు, ఆరాధన కూడికను మనం ఒక ప్రీప్లానెడ్గా చేయక్కర్లేదు, ఆత్మ ప్రేరేపణ ఉంటే ఎవరికి ప్రభు ఏం ప్రేరేపిస్తా ఒకరిని పాట పాడమని ప్రేరేపిస్తే పాడాలి, ఒకడికి వర్తమానం చెప్పమని ప్రేరేపిస్తే చెప్పాలి, ఒకరికి స్తోత్రం చెప్పాలంటే చెప్పాలి అని అన్నాడు.
అది ప్రాక్టికల్గా సంఘాల్లో జరుగుతుందా? అది అలా అంటారు కానీ జరగదు. అది ఎందుకు జరగదు? అసలు చాలామంది యేసుప్రభు చేసిన కార్యం దగ్గరికి ఆగారు కానీ పరిశుద్ధాత్మని కార్యాల దగ్గరికి ఇంకా రాలేదు, రారు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలామంది దూషించి పడేశారు. వాళ్ళు వరం కలిగిన వాళ్ళు దూషించేశారు. వరాన్ని మహాత్ములు అంటే వరం గలవారు, మహిమలు అంటే వరాలు. వరం గల వాళ్ళని దూషించిన వాళ్ళు ఏమవుతారు? ఆ వరాల్లో ప్రవేశించరు. ఇంకా వాళ్ళకి అంతే, అది దేవుడు అలా పెట్టాడు అంతే, వాళ్ళకి రాదు వరం. కానీ వీళ్ళు ఆరాధన కూడికి ఎలా జరిగించాలంటే ఉంటారు ప్రేరేపణ గలవాళ్ళు అంటారు. ఎంతగా ఆల్రెడీ ముందు రాత్రి లిస్ట్ చెప్తారు, నువ్వు ఆరాధనలో నువ్వు మాట్లాడు, చెప్పండి మెయిన్ మెసేజ్ నేను మాట్లాడతాను, స్తుతిపాటు నువ్వు పాడు, రే నువ్వు సిలువుది అని పాడరా, నువ్వు ఆరాధన పాడు అంటారు. ఊరికే మైక్లో ప్రేరేపణ కలిగిన సహోదరుడు స్తోత్రాలు చెల్లిస్తాడండి, ఈడు స్తుతిపాటు పాడేస్తాడు, ఆడి సిలువు ధ్యానం పాడేస్తాడు, వాడు ఆరాధన పాడేస్తాడు. ఇది అంతేంటి ప్రీ ప్లానెడ్ ప్రోగ్రామ్. ఎందుకు? పరిశుద్ధాత్ముడు వాళ్ళకి కలగట్లేదు, వరం కలగట్లేదు. ఈ ప్రక్కన ఉన్న ఆయన గాలి తీసాడు అంటే ఏమన్నాడంటే, బ్రదర్ మనం అలా అంటున్నాం కానీ మన సంఘాల్లో జరగదులే అన్నాడు. మన సంఘాలు ఇంకా ఆ లెవెల్కి రాలేదన్నాడు. పాయింట్ పట్టుకోండి, మన సంఘాలు ఆ లెవెల్కి రాలేదన్నప్పుడు మనకంటే హై లెవెల్ చర్చెస్ ఉన్నాయని ఒప్పుకోవాలా? ఒప్పుకోరు. మళ్ళీ మేమే కరెక్ట్ అంటారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా, ప్రపంచం అంతటా మా డినామినేషనే నెంబర్ 1 అంటారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలగట్లేదు అనేటప్పటికి ఇంకా మన సంఘాలు అంత లెవెల్కి రాలేదు. అంత లెవెల్కి రానప్పుడు కూర్చొని వినొచ్చుగా కొంతకాలం. ఎందుకు అంత తొందరపడి వాక్యం చెప్తున్నారు మీరు? ప్రేరేపణ రానంత వరకు లేవకూడదు, ప్రేమించటం కలగనంత వరకు ప్రేమించకూడదు. వాస్తవంగా ఎవరైనా ఏంటక్క ఏంటి చెల్లి మొన్నటిదాకా ఇంటికి వస్తే టీ ఇచ్చేదానివి, టిఫిన్ పెట్టేదాని అంటే మన బర్నవాస్ గారు చెప్పిన వాక్యం వినలేదా? ప్రేమ అనేది కలిగేదాకా ప్రేమించమని యాక్షన్ చేద్దాం అన్నాడు. చెప్పండి, అది యథార్థత. అంతేగాని మీరేం చేస్తారు? ప్రేమ అనేది కలగకుండానే ప్రేమను మీరు యాక్షన్స్ చేసేస్తున్నారు. మీరు ఎప్పుడైతే డూప్లికేట్నే ఒరిజినల్ అని గనపరుస్తారో ఒరిజినల్ లేట్ అయిపోద్ది. ఉయ్యాల తొట్టి ఇస్సాకే అదేనా, మిల్క్ బాటిల్ ఇస్సాకే. కానీ ఇప్పుడు మిల్క్ బాటిల్ అంతా ఉయ్యాలంతా ఇస్మాయిల్ వాడేస్తున్నాడు. ఇస్మాయిల్కి ఉయ్యాల, ఇస్మాయిల్కి మిల్క్ బాటిల్, ఇస్మాయిల్కి టాయ్స్ కొంటా ఉంటే ఈమె గర్భవతి ఎప్పుడైతే షారక్క, ఇస్సాక్ ఎప్పుడు పుడతాడు? అందుకని ఏం చేయాలా? ఇస్మాయిలు వాగ్దాన పుత్రుడు కాదు అనే మనస్సాక్షి అబ్రహాంలో ఫస్ట్ కలగాల. ఇస్మాయిల్ని ఎప్పుడు వాగ్దాన పుత్రుడిగా పొరపాటు జరిగింది, అయినా మనస్సాక్షి బలహీనం అవ్వకూడదు, బలంగా ఉండాలి. అప్పుడు ఇస్సాకు వస్తాడు. మీరు కూడా ప్రేమ, విధేయత అనే లక్షణాలు యాక్షన్ చేయడం ఫస్ట్ మానేయండి. మొన్నటిదాకా వెళ్తే అక్క అన్నం పెట్టేది, పెట్టట్లేదు. అన్నయ్య ఏమో ఎప్పుడు చూసినా ఎక్కడికి తీసుకెళ్ళేవాడు? కేఫ్ తీసుకెళ్ళేవాడు, టీ ఇప్పించేవాడు. ఈ మధ్యలో ఆ ప్రేమ ఏమైపోయింది? నీకుండిన మొదటి ప్రేమ నీవు వదిలితివి అని నింద నేను నీ మీద మోపవలసి ఉన్నదంటే, ఒరే తమ్ముడా అది మొదటి ప్రేమ కాదురా, అసలు అది ఇట్స్ నాట్ ట్రూ లవ్. అది నాలో కలిగిన ప్రేమ కాదు, నేను యాక్షన్ చేశాను. కానీ మొన్న నాకు జ్ఞానోదయం, అరుణోదయం, కృపోదయం అయింది, సత్యోదయం అయింది. కాబట్టి ఆ రోజు నుంచి యాక్షన్ మాని అసలు రియల్గా లవ్ కలిగితే మనం ఎలా ఆతిథ్యం చేస్తామని ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పాలి. నిజంగా మీరు వెయిట్ చేస్తే ఎంతో కాలం ఉండదు, తొందరగా వచ్చేసిద్ది మీకు. అప్పుడు వరము యొక్క పరిమాణం చొప్పున ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. చేసినప్పుడు ఏం చేస్తారు? ఏమనుకోండి సిస్టర్స్, ఫీల్ అవ్వకండి. శారా 3 మానికలు మెత్తని పిండి పీసుకి ఎక్కడుంది? గుడారంలో ఉంది. మన అక్కలు ఎక్కడ ఉంటారు? ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉండేమంటారు, ఉప్పు కొంచెం ఎక్కువైనట్టు ఉంది అంటారు. వాళ్ళది వాస్తవంగా ఉప్పు ప్రాబ్లం కాదు. మనం ఒక ముద్ద తిని అబ్బా సూపర్ ఉంది అక్క అంటామేమోనని ఎక్స్పెక్టేషన్ వాళ్ళది. మనం అనకుండా మనకున్న బుద్ధి ఏంటి? పొంది ఉండి పొందనట్టు అది చేసిన మొక్కలు తినేసి మనం కనీసం వందనాలు చెప్పం అక్కలకి. అందుకని అక్కలు ఏం చేస్తారు? అక్కడే ఉండి ఒక ఆయన ఇలా రాశాడు, ఏమనంటే స్త్రీ మీద అంట పురుషుడు పెత్తనం చేయకూడదంట. నేను చెప్పేదేనండి, నేను ఇదివరకు చెప్పిందే, కానీ ఒకటి రాశాడంటే బాగా అంటారు నేను చెప్పాను అనే దానికంటే, అందుకే చెప్తున్నాను. స్త్రీ మీద అంట పురుషుడికి పెత్తనం కలగకూడదంట. అలా కలిగినప్పుడు స్త్రీ కూడా పెత్తనం కొరకు పోరాటం చేయకూడదంట. అది అర్థమైంది మీకు? అలాగే మీరు ఎప్పుడైతే చాలా రుచిగా ఉండేవక్క అని చెప్పలేదో వాళ్ళు అక్కడ ఉండి పోరాటం ఏంటి? ఉప్పు ఎక్కువైందా అంటారు, మీరేమంటారు? లేదు సరిపోయిందంట. ఆ తర్వాత కాసేపటికి ఉండి ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది. అందుకని వాళ్ళు ఏమంటారు? కారం ఈ మధ్యలో కొత్తదే వేస్తున్నాను తెలుతులేదా అంటారు. లేదక్క కారం కూడా లేదు.
కొంచెం పుల్లగా ఉన్నట్టుంది అంటారు. ఫైనల్గా చూసి నీ వంట అదిరిపోయింది ఆగు అనాలంతేగా. నేను అసలు మీకు చెప్పే ఎగ్జాంపుల్ చాలా ప్రాక్టికల్గా చిన్న ఎగ్జాంపుల్, కానీ వరము చేయని పనిని మనం చేస్తే ప్రతి చోట మనం ఇలాగే ఉంటాం. అసలు మిమ్మల్ని అడుగుతాను, ఒక ఆడియో కాల్ విన్నాను అనమాట నేను. అందులో ఏముంటుందంటే, వీడు కార్ సర్వీసింగ్ చేసినాడు ఫోన్ చేస్తాడు అనమాట. చేశాడు, ఏమంటాడు, సార్ మీ కార్ ఎలా ఉంది, కార్ ఎలా ఉంది, కార్ ఎలాగ ఉందని మాటికి ఫోన్ చేస్తే అడిగిద్ది అనమాట. కార్ సర్వీసింగ్ ఎన్నిసార్లు అయ్యిద్ది, ఒకసారి. ఫీడ్బ్యాక్ ఎన్నిసార్లు తీసుకోవాలా, ఒకసారి. మాటికి ఫోన్ చేసి కార్ సర్వీసింగ్ ఎలాగైందంటే సాయంత్రం అంటాడు, అమ్మ కార్ అమ్మేసాను, ఎడ్లు బండి కొనుక్కున్నాను అంటాడు. ఎందుకు? చెప్పింది ఒక్క ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇప్పుడు ప్రజలకి. అసలు వాక్యమే లేదురా బాబా అని మనం ఎడుతుంటుంటే బయట మైకులు పెట్టి అన్న ఎవరు ఎమ్మానియేల్ అన్న ఎరగొట్టేసాడు అంటారు బయట. ఎమ్మానియేల్ సోది చెప్పాడు. బయట అందరూ ఏమంటున్నారు అంటే ఈ ఫీడ్బ్యాక్లు తీసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఏంటంటే ఇది నాలో ఉన్న వరం వల్ల కలగలేదు. మనకు అంతేనా? ఎవరి మీద కోపం వస్తుందా నీకు? నా మీద వస్తుందా? రావట్లేదు కదా. వీడి మీద వస్తుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం వరంతో వాడబడదాం కాక. అప్పుడు క్రెడిట్స్ ఎవరికి? క్రెడిట్స్ అన్నీ యేసు ప్రభుకి వెళ్తాయి. ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు? మనల్ని కూడా మహిమపరుస్తాడు. ఆయన మహిమపరచబడినప్పుడు మనకు కూడా మహిమను ఆయన ఇస్తాడనమాట. కాబట్టి మీరు నమ్మండి, ప్రేమను నటించొద్దు, విధేయతను నటించొద్దు, పరిశుద్ధతను నటించొద్దు. ఇంకా చెప్పు, ఇంకేమి నటించొద్దు? ఏమి నటించొద్దు. ఎందుకంటే ఇవన్నీ ఆరాధన ఫలం. ఆరాధన ఫలానికి మూలం ఆరాధనకు మూలం మంచి మనస్సాక్షి, దానికి మూలం యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ, దానికి మూలం విధేయులు అవటానికి ఏముంటే చాలు? యేసుక్రీస్తు మనకి ఇచ్చిన స్థితి చాలు ఆయనకి విధేయులు అవటానికి. నువ్వు నాకు ఎవరికి ఏం చేసావని నేను నీకు లోబడాలని అనొద్దు. పొజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బేస్ ఫర్ అవర్ ఒబీడియన్స్ అనమాట. అసలు క్రీస్తునందు మనకు కలిగిన స్థితే మనం ఆయనకి విధేయులు అయిపోవటానికి కారణం. అందుకనే మీతో ఎప్పుడు కూడా క్రీస్తునందు మనకు కలిగిన విధేయత గురించే ఎక్కువ మనం స్థితి గురించే మనం ఎక్కువ వింటున్నాం. దానివల్ల ఇప్పుడు కనీసం కొంతైనా మనకు ఆరాధన ఫలం కలిగింది. ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడదేముంది? ఇంకా చాలా ఉంది. ఆరాధన ఫలం ఇంకా ఉంది. ఆరాధన ఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఏం జరిగిద్దో చెప్పాడు. చదువుమా ఆరాధన ఫలం చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచనం 8. చూడకపోయినను ఆయన ఆరాధించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే ఆరాధన చేస్తున్నారు. మీ ఆరాధనకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై. ఇప్పుడు ఆనందం ఎప్పుడు? ఆరాధన ఫలం పొందినప్పుడు. కట్ అయిందా? చెప్పండిరా. లాస్ట్ 5 minutes ఓ మెసేజ్ కింద కట్ చేస్తున్నారు మీరు. కాశీ గారికి ఫోన్ చేయి, ఆగొద్దని చెప్పు. అర్థమైందా? రైట్. లాస్ట్ 5 minutes వినండి. ఆరాధన ఫలం అనుభవిస్తేనే మనలో ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రేమను ఫలంగా పొందారనుకోండి, మీలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. విధేయతను ఫలంగా పొందితే ఆనందం ఉంటుంది. పరిశుద్ధతను ఫలంగా పొందితే ఆనందం ఉంటుంది. దాన్ని మీరు ఎఫర్ట్గా ట్రై చేస్తే ఆనందం ఉండదు. ఎందుకు ఉండదంటే అది మీ ఎఫర్ట్ కాబట్టి. మీరు అలా ఉండటానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉండే ప్రాసెస్లో మీరు ఆనందించడం జరగదన్నమాట. అంతేనా? ఒకసారి దాన్ని ప్రాక్టికల్గా చెప్పు. ఫలంగా కలిగేది ఫలంగా కాకుండా మనం ఎఫర్ట్ ద్వారా ట్రై చేస్తున్నప్పుడు మనలో ఆనందం ఎందుకు ఉండదు? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పచ్చు. ఎస్, ఇంకా చెప్తాను ఇలానండి. పరిశుద్ధత అనేది ఫలంగా కలిగింది అనుకోండి, మన మీద భారం లేకుండానే మన చూపులు బాగుంటాయి,
మన థాట్స్ బాగుంటాయి కాబట్టి మనం ఫ్రీగా ఉంటాం. అదే మనం ఎఫర్ట్గా ట్రై చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడూ అది చేయకుండా ఉండటానికి మనం చేసే పోరాటంలో మన హ్యాపీనెస్ ఉండదు. అందరూ ఏమనుకుంటారు, చాలా ప్రేమ కలిగి ఉంటుంది అక్క, చాలా పరిశుద్ధంగా ఉంటాడు అన్న అనుకుంటారు. కానీ వాస్తవంగా ఇవన్నీ ఉన్నందుకు మనం ఎలా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలా. తీరా వ్యక్తులు చూస్తే మాత్రం ఎప్పుడు చూసిన డల్గా ఉంటారు. ఆయనకి ఎన్ని ఎకరాలండి, ఈయనకి ఎన్ని బిల్డింగులు అండి అని మాట్లాడుకుంటారా? అవన్నీ మనకు బయటికి కనబడుతున్నాయి, కానీ వాస్తవంగా ఈ ఫలంగా కలగలేదు కాబట్టి వాళ్ళలో ఆనందం ఉండదు. మరి ఆనందాన్ని ఏం చేద్దాం? ఆనందాన్ని ఇమిటేట్ చేయగలమా? ఫలాన్ని అయితే నటించవచ్చు, ఫలాన్ని అయితే ఇమిటేట్ చేయొచ్చు, కానీ ఆనందాన్ని చేయలేం. ఫైనల్గా క్రైస్తవుని యొక్క అంతిమ అనుభవం ఏంటి? ఆనందమే కదా. రోమపత్రిక 14:17 ఏమన్నాడు? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఫైనల్గా మనకు చెప్పిన వచనం ఏంటంటే ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి. తెస్సలోనిక పత్రికలో అన్నాడు ఎడతెగక సంతోషించండి అన్నాడు. ఆ జాయ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆనందం లేదు ఎవరిలో కూడా. ఎందుకంటే వీళ్ళందరూ వీటిని ఫలంగా అనుభవించట్లేదు. అసలు ఆనందం ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్పాడు. 1:6 చదువుదాం. మొదటి పేతురు 1:6. ఆనందిస్తున్నారు నెంబర్ 1 ఇక్కడ ఇలా చెప్పాడు. నెక్స్ట్ వచనం 8-9 ఏమన్నాడు? చెప్ప సఖ్యమును మహిమాయుక్తమైన, అంటే ఆనందం ఎలాగుంటుంది? దాన్ని ఏం చేయలేం, చెప్పలేనంత ఆనందం కలిగిద్ది అన్నమాట. చెప్పలేనంత ఆనందం కలిగినోడు ఎలా ఉంటాడు? వినండి, చెప్పసఖ్యం కానంత ఆనందం ఉన్నవాడు ఎలా ఉంటాడండి? కానీ అలా లేరు చాలామంది. కారణం ఏంటంటే ఇవన్నీ ఇందాక చెప్పే కదా, ఏ స్టార్లో వీళ్ళందరూ యాక్షన్ స్టార్లే. వీళ్ళు నిజంగా ఏది కూడా అనుభవించట్లేదు. ఆఖరి మాట ఒకటి చెప్తాను. అసలు ఈ రోజుల్లో మనం ఏవైతే యాక్షన్స్ చేస్తున్నామో అవన్నీ మనం యాక్షన్ చేయాల్సినంత దరిద్రులం అయితే కాదు. మనం అయినా కుమారులు. నేను ఇక్కడ తిండికి ఇబ్బంది పడుతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. అసలు నువ్వు ఆకలికి చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? తిండికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి? నా తండ్రి ఇంటి వద్ద, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండలకు సమృద్ధిగా అన్నం ఉందా అన్నాడు. మరి అంత అన్నం ఉంటే నువ్వు ఇక్కడ ఇబ్బంది ఎందుకు పడుతున్నావు? అసలు పొద్దుడు లేచిన కాడి నుంచి రాత్రి దాకా హ్యాపీగా బ్రతకాల్సిన మనం మధ్యాహ్నం డల్లా కూర్చుంటాం, సాయంత్రం అయితే ఏడుతో కూర్చుంటాం, రాత్రి నిద్ర పట్టడం. ఎందుకంటే ఎక్కడే హ్యాపీనెస్ లేదు, ఆనందం ఎందుకు లేదు? ఫలించట్లేదు ఎందుకు? ఆరాధించట్లేదు. ఆరాధన ఎందుకు జరగట్లా? మనస్సాక్షి కడగబడట్లా. ఎందుకంటే క్రీస్తు రక్త ప్రోక్షణ కలగట్లా. ఎందుకంటే విధేయత కల. అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా చెప్పుకుంటూ ఉంటానన్నమాట. ఐ ఆమ్ జస్టిఫైడ్ బై ఫెయిత్, ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నేను విశ్వాసం వల్ల నీతిమంతునిగా తీర్చబడ్డాను, క్రీస్తునందు దేవుని నీతి ఉన్నాను. క్రీస్తు యేసే, క్రైస్ట్ జీసస్ ఈజ్ మై రైచియస్నెస్, క్రీస్తు యేసే నా నీతి అని చెప్పుకుంటూ ఉండాలా. చెప్పుకున్న ప్రతిసారి మీకు తెలియకుండా నా టైంలో మీరు ఇలా లోబడుతున్నారు, ఆయన అలా రక్తం ప్రోక్షిస్తాడు, మనస్సాక్షి కడగబడిద్ది, ఆరాధన కలిగిద్ది, ఆరాధన ఫలం కలిగిద్ది, ఎంజాయ్ చేస్తాం లైఫ్. ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి శరీరం గురించి ఏమన్నాడు తెలుసా? అతని నాలుక ఆనందించును, అతని హృదయం ఉల్లసించును, అతని శరీరం నిలకడగా ఉంటుంది. శరీరం నిలకడగా ఉంటే బీపీ ఎక్కడ ఉంటుంది? విత్ ఇన్ లిమిట్స్లో ఉంటుంది. థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది? విత్ ఇన్ లిమిట్స్. షుగర్ ఎక్కడ ఉంటుంది? విత్ ఇన్ లిమిట్స్. కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటుంది? విత్ ఇన్ లిమిట్స్. నా శరీరం నిలకడగా ఉండడం అంటే అదే అర్థం. చదువుదాం, లాస్ట్ రిఫరెన్స్ ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 2:26. అపోస్తులు 2:26. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. ఈ మాట, నా హృదయం గొడవ అందరికీ తెలియదు, నా నాలుగు గొడవ అందరికీ తెలియదు, కానీ నా శరీరం అందరూ ఎరుగుతారు కదండి. అవునా? ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో ఒక దెబ్బ తగిలింది, తగ్గట్లేదు చాలా కాలం నుంచి. అప్పుడు ఏమంటారు? అబ్బాయికి షుగర్ ఉంది అంటారు, అమ్మాయికి షుగర్ ఉంది. షుగర్ ఉంది కాబట్టి పుండు
కట్టబడట్లేదు. కానీ దేవుడు అలా అండవు. యెషయా గ్రంథంలో అంటాడు, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు ఉన్నాయి కానీ కట్టబడట్లేదు అంటాడు. కట్టబడట్లేదు అంటే బయట నుంచి కట్టమని కాదు, లోపల నుంచే డివైన్ హీలింగ్ రావట్లేదు అక్కడికి. అవి పిండబడట్లేదు అంటే బయట నుంచి డ్రెస్సింగ్ చేయాలని కాదు, లోపల నుంచి ఉన్న డివైన్ హీలింగ్ ఫ్లో అవ్వట్లేదు. డివైన్ హీలింగ్ ఎందుకు ఫ్లో అవ్వట్లేదు? ఎందుకంటే బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ది వే ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అన్నమాట. స్పిరిచువల్ వే, ఆ ఆత్మానుసారమైన ప్రయాణంలో నీవు లేవు కాబట్టి రోగం తొందరగా మన షుగర్ ఉన్న రోగం మానిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే షుగర్ని కంట్రోల్లో పెట్టేది ఏది? ఆనందం. ఇక్కడ అదేగా చెప్పాడు, నా హృదయం ఉల్లసించాను, 26 నా నాలుక ఆనందించాను. నా శరీరం ఎలా ఉంటుంది? నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటే. బీపీ మిషన్ ఎట్టినప్పటికే బీపీ పెరిగిపోతే మిషన్లో ఏమవుతుంది? ఎప్పుడు ఉండే బీపీ రాదు, పెట్టినప్పుడు వచ్చే బీపీ వస్తుంది. వాళ్ళు ఎలా పెడతా ఉంటారు, అయ్యి బాబాయ్ భయం వేస్తుందండి అంటారు. భయం వేస్తే రాంగ్ రీడింగ్ వచ్చేద్ది. అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అంత షుగర్ ఎందుకు వస్తుంది మీకు? అసలు ఆరోగ్యం ఎందుకు నిలకడగా ఉండట్లేదు? ఈ పాటికి అసలు యవనస్తులు ఎలా ఉండాలా? ఎప్పుడు చూసినా ఏలాడిపోతూ ఉంటారు ఎందుకు? ఎప్పుడు చూసినా అన్న అరగలేదన్న, నాకు నడుము లాగేస్తుందన్న, కాళ్ళు లాగేస్తున్నాయన్న, నీరసం అంటారు. అబ్బాయిలు కొంతమంది నీరసం, అత్తమాట అమ్మాయిలు అనే మాట నీరసం అంటారు. అసలు నీరసం అనేది ఎందుకు వస్తుంది మన అందరికీ? దీని అంతటి కారణం ఏంటంటే వాస్తవంగా వీ హ్యావ్ నో జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో ఆనందము లేకపోతున్నారు. మీరు ఎంజాయ్ చేయండి, ఆరాధన ఫలం అనుభవించండి, మీరు ఖచ్చితంగా ఆనందిస్తారు. ఆరాధించండి కాదు, ఆరాధించాక ఆరాధన ఫలం. నువ్వు అందుకే మరి వెనకలాగుతావు నా ఆనందానికి అడ్డుపండగా. ఆరాధన ఫలం, ఆనందం, ఆరోగ్యం. ఫైనల్ ఆరోగ్యమే. ఎందుకంటే లోపల ఉన్న ఆనందం ఎలా తెలిసిద్ది? ఆరోగ్యం ద్వారానే. అందుకని మీరు ఇంటికి వెళ్ళి పారాసెటమాల్ ట్యాబ్లెట్లోని ఆ సిట్రిజన్లో సిరప్లు అన్నీ బయట పడేయకండి. వరం వచ్చేదాకా కనిపెట్టండి. ఇందాక అది చేసి యాక్షన్ చేయకండి. గిఫ్ట్ వచ్చేదాకా కనిపెట్టండి. అంతేగాని పారాసెటమాల్ ఇసిరేసారనుకోండి, ఏంట్రా బాబు రాత్రి కొన్నావు స్ట్రిప్ మొత్తం ఇసిరేస్తున్నామంటే, మన శరీరం నిలకడగా ఉంటే విత్ ఇన్ లిమిట్స్ ఫీవర్ ఉంటుందంట. అందుకని నేను ఇసిరేస్తున్నాను అనకండి. గిఫ్ట్ వచ్చేదాకా కనిపెట్టండి. వచ్చిందంటే ఇంకా మీరు ట్యాబ్లెట్లు పవర్లో తగ్గిపోయి అసలు నేనే అనుకుంటానంటే రాబోయే దినాల్లో ఈ పరిచయం విస్తరించే కొద్దీ హాస్పిటల్ సంఖ్య పెరుగును కాక ఎంబీబీఎస్ చదివే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోద్ది. అప్పుడు అదేంటంటే అలా మాట్లాడతారు బైపీసీ తీసుకున్నాక అని ఎవరో అనుకుందరు కాదు. నేను అనేది ఏంటంటే డాక్టర్స్ ఉంటాం మంచిదే, కానీ డాక్టర్స్ ఏం కోరుకోకూడదు? నువ్వు అస్తమాట వస్తా ఉండా అనకూడదు. నీ ఇంటికి పిలుచుకో, హాస్పిటల్ పిలవకో. రోగిని అత్తమాట ఇంటికి పిలుచుకొని మా ఇంటికి వస్తా ఉండా అనాలి. కానీ డాక్టర్ హాస్పిటల్కి వస్తా ఉండంటే అర్థం ఏంటి? నీకు జబ్బు అత్తమాట వచ్చేయాలని. అలా చేయకూడదు. డాక్టర్ ఒకసారి మనం కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ చెప్పాలి, ఇక మీదట అన్నాడు నీవు నా ముఖము చూడకుందువు, ఆమెనా అని చెప్పాలా? ఎందుకంటే ఇక నీకు జబ్బు రాదు. డాక్టర్లు చూడండి, ఇక్కడికి వచ్చినోడిని వెంటనే కాకినాడ తీసిపోమంటారు. కాకినాడ అంటేనే అందరికి భయం వేసేద్ది. నువ్వు కాకినాడ గురించి బాగా చెప్తావు. కాకినాడ తీసుకెళ్ళిపోమంటారు. తర్వాత ఏమంటారు? కాకినాడలో పని అవ్వకపోతే హైదరాబాద్ తీసిపోమంటారు. హైదరాబాద్లో పని అవ్వకపోతే ఇక ఆడు తీసుకెళ్ళిపోతుంటుంటే ఆడు ప్రమోట్ అయిపోతాడు పైకి అలాగా. ఎక్కడి నుంచి కాకినాడ, కాకినాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఇంకా అమెరికా, అమెరికా నుంచి డైరెక్ట్. ఇంకా దేవుడు ఇటువంటి పరిస్థితులు క్రైస్తవులకి ఇవ్వలేదండి. మనం అసలు ఎలా మరణించాలని ప్రభు చెప్పాడంటే, ఒకవేళ ప్రభు అవకాశం ఇస్తే నీ గొయ్యి నువ్వే తవ్వుకొని నువ్వు వెళ్ళి అందులో నిద్రపోయి కళ్ళు మూసుకో, నేను తీసుకుంటాను మోషేతో అన్నట్లుగా మన మరణం ఉండాలా. కానీ క్రైస్తవులు ఎలా చచ్చిపోతున్నారంటే అకస్మాత్ మరణాలు, యాక్సిడెంటల్ డెత్స్. ఇప్పుడు ఇది మాట్లాడేమనుకోండి, అంటే క్రైస్తవులకు యాక్సిడెంట్లు అవ్వా అని మొదలెట్టేస్తారు వీళ్ళందరూ. అవ్వకూడదు కదా, అవ్వా కాదు అసలు అవ్వకూడదు. 91వ కీర్తనలో ఏమన్నాడు? నీ రాకపోకలు యందు నిన్ను కాపాడుటకు ఆయన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుపట్టుకోండి. ఏది ఆ వాగ్దానాలు ఏమి నెరవేటి? ఇవన్నీ ఆటోల మీద ఉంటున్నాయి కానీ జీవితాల్లోనికి రావట్లేదు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఓకే, మీరు అందరూ కూడా ఈ రాత్రి వెళ్ళాక ఏం చేస్తారు? అర్జెంటుగా యాక్షన్స్ మాత్రం ఆపేసేయండి. ఫస్ట్ అది గట్టిగా చెప్పండి అన్నమాట. యాక్షన్లో ఇంటికి వెళ్ళాక నీకు అన్నం పెట్టదు మీ మమ్మీ. ఎందుకు? నేను ఇంకా ప్రేమ యాక్షన్ చేయనని నీకు అన్నం పెట్టలేదు అనుకో, నువ్వేం చేయాలా? నువ్వు వెళ్ళి అన్నం పెట్టుకోండి ప్రతిసారి ఎలాగాను. తొందరగా మా అమ్మగారికి ప్రేమను ఫలం, ప్రేమను వరం కలుగును గాక. అంతేగాని నీకుండిన మొదటి ప్రేమను నీ వదిలితువన్నేందా నీ మీద మోపవలసి ఉన్నది అని ఏమో అనకండి.
కొంతకాలం అందరం కనిపెడదాం, దేవుడు ఫలం ఇస్తాడు. టైం అయిపోయిందా? లేదు కదా, వరం ఇస్తాడు, అద్భుతంగా ఆనందిస్తారు. మీరు ఆనందిస్తే శరీరం నిలకడగా ఉంటుంది, అన్నీ దాని లెవెల్లో ఉంటాయన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా శరీరం నిలకడగా ఉండే భక్తిని మీరు మాకు ఇచ్చారు. అయితే ఆ భక్తికి వచ్చే మార్గాన్ని తప్పి తూర్పు దేశపు జ్ఞానుల వలె చివరిలో కొంత అవివేకం మాలోకి కలగటం వల్ల బొక్కవాని తైలంలో చచ్చినేయబడినట్లుగా కొంత అవివేకం మాలో కలిగిస్తున్న వెర్రితనం మేము చూస్తూ ఉన్నాము. ఈ దినాల్లో ప్రభా, యేసు ప్రభు నమ్మితే నీతిమంతులు అంటున్నారు, కానీ అసలు ఆ నీతిమంతుని కలిగే అనుభవాల్లోనికి ఆత్మ తీసుకెళ్ళే అనుభవాన్ని చెప్పట్లేదు. ఎందుకంటే వారు ఆత్మానుభవం లేనివారు కాబట్టి వాటన్నిటినీ కూడా క్యారెక్టర్ స్టడీల ద్వారా చెప్తూ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని నికోలాయితుల క్రియలు వారు చెప్తున్నారు. వాటిని మీరు ద్వేషిస్తున్నారు, మేము కూడా ద్వేషిస్తున్నాం. మా సంఘాలు కూడా నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నాం. వరము ఆత్మ ఫలము ఇక్కడున్న వారందరికీ కలుగునుగాక. ఇక నుంచి ఇక్కడున్న వారు ఎవరు కూడా యాక్షన్ చేయాల్సిన దౌర్భాగ్యంలో మేము లేము, నటించవలసిన వేషధారణలు మేము లేము. జీవిస్తుంటుండగానే మాలి అనుభవాలన్నీ కలుగునుగాక అని స్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధులు అనే స్థితిని, విధేయత అనే అనుభవాన్ని, రక్తప్రోక్షణ అనే అనుభవాన్ని, శుద్ధి అయ్యే మనస్సాక్షిని, తద్వారా పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆరాధనను, ఆరాధన ఫలమును, ఆరాధన ఫలం వల్ల కలిగే ఆనందాన్ని, ఆనందం వల్ల కలిగే ఆరోగ్యాన్ని మాకు ఇస్తున్న మా రక్షకుడైన యేసు ప్రభునామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును.